సరికొత్త రెసిపీతో రెడీగా ఉంది మన వంటల సందడి. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రోగ్రామ్ లోకి ఎంటర్ అయ్యే ముందు కాత్యాయని గారికి వెల్కమ్ చెప్పేద్దామా? నమస్తే అండి కాత్యాయని గారు. మరి ఈ రోజు సగల కోసం ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారు? పెనమ రవ్వ లడ్డు. పెనమ రవ్వ లడ్డు. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? ఓకేనండి. ఉప్మా రవ్వ, షుగర్, మైదా, ఇలాచి, నెయ్యి, జీడిపప్పు, లైట్ గా రైస్ పౌడర్ అండ్ మిల్క్. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, రెడీ చేద్దామా? ఫస్ట్ ఏం చేయాలి? స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకుందామా? ఓకే, ప్యాన్ పెట్టుకోవాలా? సిమ్ లో పెట్టేసాను ప్యాన్. ఈ లోపల మనం ఇవన్నీ మిక్స్ చేయాలి కదా. సిమ్ లో పెట్టేసి ఓకే, నెయ్యి వేసుకోవాలండి. లైట్ గా నెయ్యి వేద్దాం. ఈ లోపల ఏంటంటే బాగా వేడెక్కుతుంది కదా, ఈ లోపల మనం అన్ని మిక్స్ చేసుకుందాం. ఓకే, చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకోండి. ఒక స్పూన్ కూడా తీసుకోండి. ఓకే, అంటే మనం ఇప్పుడు ఒక కప్పు తీసుకుందాం. అన్ని ఒక కప్పు ఉప్మా రవ్వ. ఒక హాఫ్ కప్ మాత్రం షుగర్ వేసుకోవాలి. ఓకే, ఒక కప్పు ఉప్మా రవ్వకి హాఫ్ కప్ షుగర్ వేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ స్వీట్ కొంచెం తక్కువ ఉంటేనే బాగుంటుంది కదా. మైదా పిండి ఒక 3 స్పూన్స్. మైదా ఒక 3 స్పూన్స్ వేసుకోవాలి. రైస్ పౌడర్ ఒక 2 స్పూన్స్. ఓకే, రైస్ పౌడర్ అంటే రైస్ వేపి పౌడర్ చేశారండి? అదే బియ్యం పిండి అండి. బియ్యం పిండి వేసుకోవచ్చు. ఓకే, ఇలాచీ పౌడర్, నెక్స్ట్ నెయ్యి కూడా ఒక 2 స్పూన్స్. నెయ్యి ఒక 2 స్పూన్స్. ఓకే, ఇంకో పెద్ద గరిటె తీసుకోండి. మనం మిల్క్ తో దీన్ని మొత్తం అంతా కలిపేయాలి. ఇది మిల్క్ ఒక కప్పు తీసుకుందాం. ఓకే, లేదనుకుంటే మనం ఎంత సరిపోతుందో చూసుకుంటూ దోసల పిండిలా కలిపేసుకోవాలి. ఇంకా పాలు కాయాల్సిన అవసరం లేదు, పచ్చిపాలు పోయొచ్చు. లేదనుకుంటే అప్పటికప్పుడు ఇంట్లో లేవనుకుంటే కాచిని కూడా పోసుకోవచ్చా? ఓకే, ఇప్పుడు పెనం మీద దోశలా వేయాలి. ఓకే, ఇంకొంచెం నెయ్యి వేసుకోవాలి. దోశలా వేస్తారు. దోశలా వేద్దాం. షేప్ రావాలి అని ఏం లేదు. ఇది అసలు దోశలా కూడా రానవసరం లేదు. మామూలుగా వేసి కొంచెం ఉడికే వరకు తీసి కొంచెం అటు ఇటు తిరగవేయాలి. ఓకే, బాగా కాలిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ప్లేట్లో. ఇది లడ్డూ షేప్ లో రాదా అండి? వస్తుంది. మనం ఇప్పుడు దీన్ని అంతా ఉడికిన తర్వాత మళ్ళీ ఇట్లా టర్న్ చేస్తాం కదా, అటు ఇటు టర్న్ చేసుకుంటూ కొంచెం నెయ్యి చల్లుకుంటూ పక్కకు పెట్టుకోవాలి. దాన్ని తీసి లడ్డూలా చేయాలి. ఓకే, ఓకే, మధ్యలో కొంచెంగా నెయ్యిగా నూనె కానీ వేసుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళది. నెయ్యి వేస్తేనే టేస్ట్ ఉంటుంది కదా. అందులోకి స్వీట్ కాబట్టి నెయ్యి వేస్తే బాగుంటుంది. సో వేడి వేడిగా ఉంటుంది కానీ ఉండలు చుట్టుకోవాలి. వేడిగా ఉంటుంది కానీ చుట్టేసుకోవచ్చు. లేదంటే కొంచెం కదా, అది మళ్ళీ మనం ఇలా చేయాలి, పీసెస్ చేయాలి దాన్ని. మన ఊరు సైడ్ ఏం చేస్తారంటే ఇనుప బాణీని పెద్దగా పెట్టేసి దళసరిగా వేసేస్తారు. ఇంత వేసేసి సిమ్ లో పెట్టి మూత పెట్టి మళ్ళీ తిప్పుతారు. తిప్పి ఆ పీసెస్ చేసి మళ్ళీ చల్లారిన తర్వాత కలిపి వేస్తారు అనమాట. ప్లేట్ ఇస్తే నేను ప్లేట్లో తీసేస్తాను. అయిపోయిందా ప్లేట్? ఇంకొకటి వేసుకుందామా? ఇంకోటి వేసుకుందాం. సేమ్ ఇది కూడా దానిలాగా బాగా వేసుకోవాలి. ఇంకా లేదు కావాలి కొబ్బరి అనుకునే వాళ్ళు, ఇంకా టేస్ట్ బాగా కావాలనుకుంటే పచ్చి కొబ్బరి ఇలా తురిమి వేసుకుంటారు. ఓకే, ఓకే, ఉండ చుట్టినప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది. టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే, సో పచ్చి కొబ్బరి మిల్క్ వేస్తాం కాబట్టి ఆల్రెడీ టేస్ట్ ఎలా వచ్చేస్తుంది. మిల్క్ యాడ్ చేయకపోతే పచ్చి కొబ్బరి వేయాలి. పచ్చి కొబ్బరి వేసుకోవాలి. ఓకే,
మైదా వేసాం కాబట్టి పట్టుకుని ఉంటుంది కదా బాగా. లైట్ గా వేస్తాం బైండింగ్ ఉంటుందని. టేస్ట్ కూడా బాగుంటుంది కదా మైదా ఇవన్నీ కొంచెం కొంచెం వేస్తే. రవ్వ లడ్డు అయితే ఇన్ని వెళ్ళావు కదా, ఉత్తు నూకు ఒకటే వస్తుంది, షుగర్ వేసేస్తారు, నేతిలో వేపి చుట్టేస్తారు. సో ప్రస్తుతానికి అట్టులు రెడీ అయిపోయాయి. ఇప్పుడు దీన్ని ఉండలుగా మార్చాలి. ఉండలుగా కొంచెంసేపు చల్లారిన తర్వాత. సో ఈ చల్లారిన తర్వాత ఉండలు చేసుకోవాలి కదండి. సో కాసేపు చల్లారి. ఓకే అండి కాత్యాయని గారు, మరి చల్లారిపోయింది కదా, మరి ఉండలుగా చేద్దామా? రౌండ్ చేసేద్దాం. ఒక ప్లేట్ తీసుకోండి. ఓకే, దీన్ని మనం చిన్న చిన్నగా కొంచెం ఇట్లా పీసెస్ చేసుకుని దోశ సగం ఉడికితే కొంచెం మన చుట్టుకోవడానికి కూడా బాగుంటుంది. ఓకే, సో జీడిపప్పు పెట్టుకోవాలి. సో మొత్తం అంతా కూడా ఇలా లడ్డూలు చేసేసుకుంటే అయిపోతుంది ఇంకా. ఓకే, ఓకే, పెనం రవ్వ లడ్డు రెడీ. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా అండి. కాత్యాయని గారు రెడీ చేసిన పెనం రవ్వ లడ్డు చూసారు కదండి. మరి దీన్ని టేస్ట్ చేయబోయే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి. పెనం రవ్వ లడ్డు కావాల్సిన పదార్థాలు: పాలు, ఉప్మా రవ్వ, మైదా, షుగర్, బియ్యపిండి, ఇలాచి, జీడిపప్పు, నెయ్యి. పెనం రవ్వ లడ్డు తయారు చేసే విధానం క్లుప్తంగా: ఒక బౌల్ తీసుకుని 1 కప్పు ఉప్మా రవ్వ, 1/2 కప్పు పంచదార, కొంచెం మైదా, బియ్యపిండి, ఇలాచి, పాలు వేసి దోసల పిండిలా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని నెయ్యి వేసి వేడయ్యాక దలసరిగా అట్టులా వేసి అటు ఇటు బాగా వేయించాలి. తర్వాత ఆ అట్టు చల్లారాక స్మాష్ చేసుకుని లడ్డూలాగా చుట్టుకుని జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే నోరూరించే పెనం రవ్వ లడ్డు రెడీ. పెనం రవ్వ లడ్డుకు కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదండి. మరి దీని టేస్ట్ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. చాలా బాగుందండి కాత్యాయని గారు. మిల్క్ టేస్ట్ నిజంగా చాలా డిఫరెంట్ గా ఉంది. చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్, ఇంత మంచి స్వీట్ ఐటమ్ మా సకలకు తెలియజేసినందుకు. చూసారు కదండి కాత్యాయని గారు రెడీ చేసిన పెనం రవ్వ లడ్డు. మరి మీరు కూడా ఇలాంటి రెసిపీస్ ని మాతో పంచుకోవాలి అంటే మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 040-2355654. ఈ నెంబర్ కాల్ చేసి మా వంటల సందడిలో మీరు పాల్గొనొచ్చు. సో యస్, ఇదండి ఇవాల్టి వంటల సందడి. మళ్ళీ రేపటి వంటల సందడిలో మరో కొత్త రెసిపీతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్కారం.